ఈరోజు అసలు ఒక్కరు కూడా లేరు. ఈఫిల్ టవర్ అయితే అక్కడ క్లియర్ కాపాడుతుంది. కాకినాడ పోర్ట్ అంతా కూడా పోర్టు. ఈ ఆర్చ్ బ్రిడ్జ్ అయితే మంచి భలే ఉంది. అక్కడ సేఫ్టీ లేదు రోయ్, చూసుకో జాయిగా. అంటే స్టేబుల్గానే ఉంటుంది, చుట్టూరు ఫెన్సింగ్ అయితే లేదు కదా. ఈ పక్క లెఫ్ట్ సైడ్ రైటు మడి చెట్లు అయితే మంచి భలే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే యానంలో అయితే ఉన్నాం. మనం యానం బీచ్ రోడ్ అయితే చూసుకుని మడా ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి యానం నుంచి సుమారు 6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. యానంలో రోడ్లు అయితే మంచి విశాలంగానే అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదో జంక్షన్ అయితే వచ్చింది ఊటీ. ఎవరైతే బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి డౌన్లోకి వెళ్తే మళ్ళీ బీచ్ రోడ్కి అయితే వెళ్ళొచ్చంట, ఓన్లీ వాకింగ్ చేసుకుంటేనే. ఈ రివర్ ఏమో కోరంగి రివర్. ఇది కాకినాడ దగ్గర ఉన్న కోరంగి మడా ఫారెస్ట్కి అయితే ఈ రివర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏదో వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. మనం అన్నది కాకినాడ యానం రోడ్. ఇది మనం ఇటు నుంచి మళ్ళీ సావిత్రి నగర్ రోడ్కి వెళ్ళాలంట. ఇక్కడ మడా ఫారెస్ట్ అంటే దర్యాల తిప్ప మడా ఫారెస్ట్ అని ఉంది, మడ అడవులు ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే రోడ్ చాలా ఇరుగ్గా అయితే ఉంది. మన గూగుల్ మ్యాప్లో అక్కడి నుంచి అయితే టర్నింగ్ తీసుకుంటుంది చెట్టు దగ్గర నుంచి. అది కాకినాడ రోడ్, కాకినాడ యానం రోడ్. అది ఇదేమో దర్యాల తిప్ప రోడ్. ఇది సావిత్రి నగర్. ఇక్కడైతే సైడ్ సైన్ బోర్డు ఉంది, ఈసారి చెక్ చేసుకుని వెళ్తే మంచిది. ఇక్కడైతే ఒక 6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది దర్యాల తిప్ప మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. రోడ్లు అయితే కొద్దిగా ఇక్కడ ఇరుగ్గా ఉన్నా కానీ నీట్గానే అయితే ఉన్నాయి. రోడ్లకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. జాగి ఆటోని అయితే ఓవర్టేక్ చేసేద్దాం. రైట్. ఇవాళ వాతావరణం అయితే పెద్ద తేడా కొట్టేలాగా ఉంది. మేఘాలు అయితే మంచి దట్టంగా కమ్మేస్తున్నాయి. యానంలో అయితే పెట్రోల్ బంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, రేటు తక్కువ కూడా. ఇక్కడ ఇక్కడ నుంచి మడా ఫారెస్ట్ ఇంచుమించు 3 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది. అక్కడైతే పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి. యాదగిరి సంబంధించింది అయ్యి ఉంటుంది. సైడ్ అయితే పైప్ లైన్లు కనిపిస్తున్నాయి. ఒక పక్క గోదావరి, ఒక పక్క అడవి, ఈ పక్క రోడ్డు. ఇవి అయితే బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చింది. సో ఇక్కడైతే రేట్ తక్కువ కాబట్టి ఎవరన్నా కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఏపీకి ఇక్కడికి 8 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. దర్యాల తిప్ప, ఇదంతా దర్యాల తిప్ప అనే విలేజ్. ఇది ఇంచుమించు ఎక్కడో మడా ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడైతే రోడ్డు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ దగ్గరలో ఎక్కడో చూపిస్తుంది ఇది మడా ఫారెస్ట్. ఇక్కడ దగ్గరలో ఉందని గూగుల్ మ్యాప్. ఇక్కడ ఎంత ఉంటున్నా రోడ్ సైడ్ చెట్లు ఉండడం వల్ల మనకైతే నీడగా ఉంటుంది. కాకపోతే రైడింగ్ చేసినప్పుడు నీడ పడితే కింద గతుకులు ఉంటే కనిపించవు. ఈ రోడ్లు అయితే బాగున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది అయితే మనకు లేదు. ఇక్కడెక్కడ రైట్ సైడ్ నుంచి చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో.
మరా ఫారెస్ట్ దారి ఒకసారి చెక్ చేసుకుని అప్పుడైతే లోపలికి వెళ్దాం. ఒక రైట్ ఇక్కడ నుంచి అయితే రైట్కి అయితే చూపిస్తుంది. మన రైట్కి అయితే తీసుకుందాం. చుట్టూరు పొదలతో అయితే ఉంది. రోడ్ అయితే చిన్నగా ఉంది కానీ సైడ్ అయితే చెరువు, చిన్న చిన్న చెరువులు అయితే ఉన్నాయి. ఈ రైలు చెరువులు ఉన్నాయి. బోల్డ్ మంది లేదు. గూగుల్ మ్యాప్ అయితే ఇక్కడ నుంచి అయితే చూపిస్తుంది, ఇక్కడ నుంచి అయితే చూపించట్లేదు. ఇక్కడ ఆగైతే అడ్రస్ అయితే కనుక్కుందాం. ఓకే రైట్. ఇక్కడ సైడ్ నుంచి ఏంటంటే ఓకే రైట్. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఆ బైక్ వస్తుంది చూడండి, అటుకు వెళ్ళాలి మనం. ఇది కూడా చిన్న రోడ్. ఇది ఇవన్నీ రొయ్యల చెరువులు. ఇవి ఇక్కడ ఏదో చిన్న వంతెన అయితే కనిపిస్తుంది, అది డౌన్ దిగాలండి. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే కనిపిస్తుంది, మరా ఫారెస్ట్కి వెళ్ళి రోడ్డు. ఎందుకంటే గ్రీనరీ పెంచి ఉంది కాబట్టి కంపల్సరీ ఇదే రోడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే రైట్. ఈ రోడ్ అయితే కార్ రోడ్ అయితే లేదు, కంకర్ వేసి గ్రావెల్ వేసి అయితే లెవెల్ చేశారు అంతే. కానీ రెండు పక్కల మొక్కలు అయితే వాటికి చాలా బాగా పెంచారు. రోడ్ అయితే బాగాలేదు కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనకు టవర్ అయితే కనిపిస్తుంది. ఓకే రైట్. ఇది ఎలా ఉంది? ఆఫీస్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఎక్కడ వంతిని. ఓకే టవర్. బైక్ ఇక్కడ ఎక్కడైనా సైడ్ పార్క్ చేసి ముందుగా టవర్ ఎక్కుదాం. స్టాఫ్ అయితే ఒక్కరు కూడా కనిపించట్లేదు ఎవరు. నేను పడుతుండగా ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఈ సైడ్కి అయితే ఆపుని ముందుగా టవర్ అయితే ఎక్కుదాం. ఇక్కడ ఈ బిల్డింగ్లు అయితే చాలా బాగున్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. కాకపోతే స్టాఫ్ ఎవరూ లేరు. మన జాగ్రత్త టవర్ అయితే ఎక్కుదాం. మొత్తం ఇది 5 ఫ్లోర్లు అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వ్యూ ఈ రకంగా ఉంది. ప్లస్ సెకండ్ ఫ్లోర్కి అయితే వస్తున్నాం. సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే ఈ వ్యూ ఈ రకంగా ఉంది. పైన అయితే మబ్బులు అయితే పట్టేసినాయి, చాలా దారుణంగా ఉంది వాతావరణం. కింద అయితే ఎండ కాసేస్తుంది భయంకరంగా. థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి 4th ఫ్లోర్కి అయితే వెళ్దాం.
మనకి చెక్కల వంతుకి దారి అయితే కనిపిస్తుంది. చెక్కల వంతుని దారి అది రివర్స్ వచ్చేది. మనం అలా తిరిగి ఇలా రావాలి. ఇంచుమించు 2 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. నన్ను అయితే 5th వరకు అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే మొత్తం అడవి అంతా కనిపిస్తుంది. మాడ అడవులు మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి దగ్గరలో ఈఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది. ఇది టాప్ ఫ్లోర్. ఇది ఇక్కడ నుంచి వ్యూ అయితే మంచి బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం అయితే ఇక్కడ నుంచి. అమ్మా ఇక్కడైతే ఎక్సలెంట్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ దూరంగా ఈఫిల్ టవర్, కాకినాడ పోర్ట్లో ఉన్న షిప్లు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. ఇక్కడేమో భయంకరమైన ఎండ ఉంది. ఆకాశంలో మబ్బులు అయితే మంచి బీభత్సంగా అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది. మనం ఆ మెయిన్ రోడ్ నుంచి ఇలా వచ్చాము ఇక్కడికి. ఇది ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అక్కడ నుంచి. ఈ పక్కదంతా పార్కింగ్ ప్లేస్, అది కార్ పార్కింగ్ ప్లేస్. ఇదేమో చెక్కల వంతెన. మనం ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావాలి. కాకినాడ పోర్టుకు వచ్చిన షిప్లు కూడా అక్కడే కనిపిస్తున్నాయి. కెమెరాలో కనిపించకపోవచ్చు, దానికి సంబంధించిన లైట్లు అయితే కనిపిస్తున్నాయి. దగ్గరలో ఈఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఒకసారి రౌండ్ అయితే వ్యూ చూద్దాం. ఇటైతే బాగుంది. కెమెరా వ్యూ అయితే మీకు క్లియర్గానే కనిపిస్తుంది. కాకపోతే లైవ్లో చూసిన లెక్క వేరు. ఇక్కడ గాలి అయితే మంచి బలేస్తుంది. ఓకే రైట్, కింద దిగిపోవచ్చు. ఇదే ఎంట్రన్స్ అది.
ఇదే ఎంట్రన్స్. రైలు వచ్చేది ఎలాగెళ్ళి అలాగో రౌండేసి వచ్చి ఓకే. బండి లాక్ అయితే వేసాను వచ్చి. ఇది మడాడుగులు. ఈ ఆర్చ్ బ్రిడ్జ్ అయితే మంచి భలే ఉంది. వస్తున్నావా? ఏదో నడిచే ఇద్దా. ఈ కింద నుంచి ఏళ్ళు పైకి వస్తాయి. సాల్ట్ వాటర్ ప్లస్ మామూలు వాటర్ 2 వాటర్లకి బతుకుతాయి ఏళ్ళు. సేమ్ అంతే. నిజంగా అడవి అంటే అడవిలాగే ఉంటుంది. అవి జస్ట్ జనం తప్పుకోవడానికి, ప్లేస్ చూడడానికి వ్యూ పాయింట్లు అంతే చిన్న చిన్నవి. అక్కడ ఏమైనా చిత్రం కనిపించిందా? ఇటు సైడ్ చూడు, రైట్ సైడ్లో పెట్టేదో కాబడుతుంది. ఆ సౌండ్ ఎలాగొచ్చిందిరా? సముద్రం పక్కన ఉన్నట్టు వచ్చిందా? సముద్రం పక్కనే ఉంటుంది. చెట్లు చూస్తే ఎలా కనిపించింది కానీ నా ప్యాంట్ చెప్పొస్తుంది. సైడ్ ప్లీజ్. కరెక్ట్గా ఎన్ని ఏళ్ళు చూడు దగ్గరికి ఇలాగే. ఈ చెట్టు చూడు.
కింద అయితే వాటర్ అయితే ఏమీ లేదు. ఆటుపోట్ల టైంలో వాటర్ వస్తుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అంత ఉండకపోవచ్చు. ఆటుపోట్లు జరిగినప్పుడు నీళ్ళు ఉంటాయి ఇక్కడ కాకనే. వస్తాయి, వాటర్ వస్తాయి. ఈ చెట్లు ఏమి రకాల మనకి పూర్తిగా తెలదు. కోరంగులు అయితే రాసి ఉంటాయి, రాసి ఉంటాయి. ఎదురైతే రివర్ ఏదో కనిపిస్తుంది, చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఇది ఎదురుకెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ వ్యూ అయితే చాలా అయితే బాగుంది. ఈ చివరినైతే సెక్యూరిటీ అయితే ఏమీ లేదు. అక్కడ వరకు అయితే మనం పడవలు అయితే వస్తాయి, అందుకోసం దానికి పడవలు ఎక్కడానికి వీలు ఉంటుంది అని సెక్యూరిటీగా ఏం పెట్టలేదు. అక్కడ పడవలు ఎక్కడానికి వీలుగా ఉంటుంది అని అక్కడ వదిలేసారు. మనం అయితే దూరం పోకూడదు. ఇక్కడైతే చెట్లు వేలు చూడండి పైకి అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఈ సముద్రం కోతకు గురవకుండా అయితే కాస్తాయి. ఇవి ఇప్పుడు గాలి అయితే తీవ్రంగా అందుకుంది కొద్దిగా. ఇదైతే మంచి వ్యూ పాయింట్. వాతావరణం మబ్బులు పట్టింది కాబట్టి వర్షం పడే సూచన అయితే కనిపిస్తుంది. మనం తొందరగా అయితే బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వరకు అయితే అంత గాలి లేదు. ఒక రైట్ ఒకసారి వ్యూ అయితే చూసుకుని మనం తిరిగి అయితే వెళ్ళిపోవచ్చు వెనక్కి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, మనం తిరిగి అయితే వెళ్ళిపోవచ్చు. వాతావరణం చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు వరకు అయితే ఎండ ఉంది, ఇప్పుడైతే ఎండ కూడా లేదు.
ఇక్కడైతే వాతావరణం అనూహ్యంగా అయితే మారిపోయింది. మొత్తం గాలి అయితే ఉధృతంగా వస్తుంది. అందుకోసం వీడియో అయితే స్టాప్ చేసి మన బైక్ దగ్గర అయితే చేరుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే రైట్, బాయ్.